వైఎస్ఆర్సీపీ నుంచి గద్దెనెక్కి 4 ఏళ్ల పాటు పాలన సాగించిన గొలగాని హరివెంకట కుమారిని విశాఖ మేయర్ సీటు నుంచి కూటమి ప్రజాప్రతినిధులు దించేశారు. వీరు అవిశ్వాస తీర్మానాన్ని వ్యూహాత్మకంగా నెగ్గించుకున్నారు. విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు వీరి అవిశ్వాస తీర్మానాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్ ఆమోదించారు. చివరి నిమిషంలో జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ బెహరా భాస్కర్ రావు ఇద్దరు కార్పొరేటర్లతో ఆమోదించిన మద్దతు కూటమిని నెగ్గేలా చేసింది. కూటమికి 72 మంది కార్పొరేటర్ల మద్దతు ఉన్న మరో 2 కార్పొరేటర్ల అవసరమైంది. దీంతో టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్, జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, బెహరా భాస్కర్ రావు సహకారాన్ని తీసుకున్నారు. ఆయనను ఆఘమేఘాల మీద జనసేన పార్టీలో చేర్పించారు. దీంతో బెహరా భాస్కర్ రావు సతీమణి కార్పొరేటర్ వెంకట స్వర్ణలత శివదేవి, ఆయన బంధువు మరో కార్పొరేటర్ కుంచె జ్యోత్సనలతో కూటమికి మద్దతు పలికారు. వీరిలా మద్దతు ఇవ్వడంతో చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఇంకా వస్తారని భావించినా ఇటీవల కూటమి కార్పొరేటర్లతో మలేషియా వెళ్లి ఓ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మిస్ అయ్యారు. దీంతో అవిశ్వాస తీర్మానం చివరి నిమిషం వరకు కూటమి నేతలకు ఆందోళన కలిగించింది. టీడీపీ నుంచి కార్పొరేటర్లు అవిశ్వాసానికి వెళ్లకపోతే 25 లక్షల బహుమతి ఇస్తామని వైఎస్ఆర్సీపీ నుంచి ఆఫర్లు వచ్చినట్లు ప్రచారాలు కూటమి నేతలకు కలవరు పెట్టాయి. దీంతో అవిశ్వాస తీర్మానం మరింత హాట్ టాపిక్ గా మారింది. కార్పొరేటర్లు ఎక్కడా మిస్ అవ్వకుండా కూటమి నేతలు కార్పొరేటర్లకు కాపలా కాసుకున్నారు. మలేషియా నుంచి శుక్రవారం రాత్రి విమానంలో వచ్చిన కార్పొరేటర్లను ఇళ్లకు వెళ్లనీయకుండా విశాఖలో ఓ హోటల్ కు తరలించారు. విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి శనివారం ఉదయం 2 బస్సుల్లో వీరెలా గట్టి బందోబస్తు నడుమ హాజరవ్వడం చర్చనీయాంశమైంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. కూటమి కార్పొరేటర్లతో బెహరా భాస్కర్ రావు 2 కార్పొరేటర్లతో హాజరై అవిశ్వాస తీర్మానానికి జై కొట్టించారు. దీంతో కూటమి నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. చేతులెత్తే ప్రక్రియ ద్వారా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అవిశ్వాస తీర్మానాన్ని పర్యవేక్షించారు. మొత్తం 111 మంది సభ్యులకు 74 మంది చేతులెత్తడంతో అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ ఆమోదించారు. దీంతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. విశాఖ ఎంపీ మతుకుమిల్లి భరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వెలగపూడి రామకృష్ణ బాబు, నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ కార్పొరేటర్లతో హర్షం వ్యక్తం చేశారు. వీరి అభిమానులు బాణసంచాతో విజయోత్సవాన్ని జరుపుకున్నారు. ఏదైతే ఒక విశాఖపట్నం పేరు ఉందో ఆ పేరు నిలబెట్టే విధంగా అటు శానిటేషన్ కానీ, లేదా డ్రింకింగ్ వాటర్ కానీ, లేదా అభివృద్ధి కానీ అన్ని కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రతి కూడా ఒక రోల్ మోడల్గా విశాఖపట్నం కార్పొరేషన్ డెవలప్ చేయడం కోసం ఈరోజు వచ్చిన ఈ విజయం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇది గవర్నమెంట్తో మమేకమైనటువంటి కౌన్సిల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ సందర్భంగా మా సీను వాళ్ళందరినీ కూడా సమీకరించి పీలా సీన్ గారు ఫ్లోర్ లీడర్ అందరినీ సమీకరించి మరి చేసినందుకు వీరు కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఈ విజయాన్ని మేము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు కానుక ఇవ్వబోతున్నాం. అయితే ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, ఈ బలపరుచులో ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు. ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండానే ఇది మేము విజయం సాధించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మీకు ఇంకా 8 నెలలు 9 నెలలు ఒక్కటిగా ఎందుకు వెళ్ళారని. మేము అడిగే చెప్తున్నాం, ఈ 8 నెలలు 9 నెలలు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని విశాఖపట్నం అభివృద్ధి దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగులు వేయాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మెజార్టీ లేకపోయినా మమ్మల్ని మోటివేట్ చేసి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, గడిచిన 4 సంవత్సరాల్లో జరిగిన అవినీతిని బయటికి తీయాలి, ఏదైతే ప్రజాధనం లూటీ అయిందో దాన్ని అంతా కూడా వెనక్కి తీసుకోవాలి,
మీరు రాష్ట్రంలో పరిపాలన చేసే కాదు, ఈ జిల్లాలో జరిగిన అవినీతిని పెద్ద ఎత్తున అరికట్టాలి అని చెప్పి కార్పొరేటర్లందరూ మమ్మల్ని మోటివేట్ చేసి పెట్టిన తీర్మానం. ఇది ప్రజా విజయం, కార్పొరేటర్ల విజయం. ఈరోజు మద్దతు ప్రకటించినటువంటి కార్పొరేటర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దౌర్జన్యం, అక్రమాలకి పెద్ద పీటగా ఒకప్పుడు ఇక్కడ ఉండేది, వాటినన్నింటినీ పక్కన పెట్టి అభివృద్ధి, సంక్షేమం సంపాదన వెళ్తుంది. కాబట్టి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ వచ్చినటువంటి కార్పొరేటర్లందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఇక్కడ గతంలో ఇదే ప్లేస్లో కూడా మనం శబ్దం చేయడం జరిగింది. ఇవాళ పాపం పండిన రోజు ఎవరు కూడా అతిథులు కాదు. నేను నిన్న కూడా చెప్పా, మనం కూడా రోజు చెప్తా ఉన్నాం, ప్రజా తిరుగుబాటు ఉంది. ప్రజలకి మద్దతు ఉన్న చోట మనం ఒక అడుగు వెనక్కేయాలి తప్ప మేము ఎలాగైనా మూర్ఖంగా పరిపాలిస్తామంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ప్రజలు ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రిజైన్ చేయాలి. మమ్మల్ని చీకొట్టారు ప్రజలు, మా పరిపాలన వద్దనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు కాబట్టి మమ్మల్ని చీకొట్టారు కాబట్టి అని చెప్పేసి స్వచ్ఛందంగా రిజైన్ చేయమని చెప్పేసి అడిగాం. ఎవరు ఇంట్లో మరి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ప్రజా పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా ఇలాంటి పరిపాలన వస్తుందని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. అతి త్వరలో అద్భుతమైన పరిపాలన విశాఖ అభివృద్ధిని మీరు చూడబడతా ఉన్నారు. విశాఖపట్నం అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ నాయకులందరూ పనిచేస్తూ ఉన్నారు. ఒక యూనిట్ మీద వచ్చి ఇవాళ ఇంత విజయం సాధించేందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ప్రత్యేకంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే ఒకప్పుడు మేము పోగొట్టుకున్న చోట గెలుచుకోవాలనుకున్న విధంగా ఇవాళ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏ సామాజిక వర్గమైనా ఒకటే, ప్రజా పరిపాలన సాగాలనుకున్నప్పుడు మా వదిన గారికి నేను చాలా స్పష్టంగా చెప్పాను. మీరు తెలుసుకోవద్దంటే, వదిన గారు మీరు డమ్మీ అయిపోయారు, నేను ఉన్నాను, 4 సంవత్సరాలు ఎమ్మెల్సీని ఏమీ కాకుండా వదిలేశాను, డమ్మీగా బతకలేక, నువ్వు కూడా వద్దు రిజైన్ చేయమని చెప్పారు. అప్పుడే ఎందుకు ఆ డమ్మీ పరిపాలన, నీకు ఏం పవర్ ఉంది, నీకు ఎక్కడైనా కనీసం ఒక శంకుస్థానం చెప్తున్నారా, ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను కూడా రిక్వెస్ట్ చేశాను. మనం కూడా బతికితే పుల్లాగా బతకాలి, లేకపోతే అన్నీ వదిలి ఇంట్లో కూర్చోవాలి తప్ప పరిపాలన వీసీ ప్రసాద్ రెడ్డి చేస్తుంటే ఇంట్లో కూర్చొని పెట్టారు, పరిపాలన సారెడ్డి గారు చేస్తూ ఉంటే రూమ్లో కూర్చున్నారు. ఎందుకు డమ్మీగా బతకడం కంటే ఒకరోజు పులిగా బతికినా చాలా చెప్పాం. నా మనసంతా ఎప్పుడూ విశాఖపట్నం పైనే ఉంటుంది. నేను నచ్చిన నగరం, నేను మెచ్చిన నగరం, నన్ను ఆశీస్సులు అందించిన నగరం ఈ విశాఖపట్నం. పీలా శ్రీనివాసరావు గారిని చెప్పాను, క్యాండిడేట్ చెప్పాను. వాళ్ళ కుటుంబం మీరు ఒక్కసారి చూస్తే వాళ్ళ తండ్రి పీలా మహాలక్ష్మి నాయుడు నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. ఒక అచంచలమైన విశ్వాసంతో పార్టీలో ముందుకు పోయారు. 2 సార్లు ఆయన మండల పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఎప్పుడు నేను వచ్చినా బ్రహ్మాండంగా చేసి పార్టీని పెంచి పోషించిన వ్యక్తి ఈ ప్రాంతంలో మహాలక్ష్మీనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి తనయుడికి పార్టీని నమ్ముకున్నాడు. 87 నుంచి పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు. 82లోనే జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా, 92లో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా, 97లో జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా, మళ్ళీ 2002లో గ్రేటర్ విశాఖపట్నానికి అధ్యక్షులుగా, 2007లో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, 2012లో మళ్ళా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, 17లో కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, 2019లో అప్పుడు గత గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు. మీ ఆశీస్సుల కోసం. వాళ్ళ కుటుంబం ఒక రాజకీయ కుటుంబం, పార్టీకి అంకితమైన భావంతో పనిచేసిన కుటుంబం. పార్టీ కూడా ఎప్పుడు వాళ్ళకు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఆలోచించాను, మీరందరూ ఓట్లేసి గెలిపించుకోండి, ఆయనే పీలా శ్రీనివాసరావు గారు మేయర్ అవుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నానికి మేయర్ గట్టిగా చెప్పండి. ఎవరు ఆపలేరు, ఎవరు ఆపుతారా? ఎవరికైనా సాధ్యమవుతుందా? దీనికంటే మంచి క్యాండిడేట్ ఉన్నాడా? అదే చేశాను. నేను కూడా ఆ కుటుంబానికి గౌరవం ఇవ్వాలి. చంద్రబాబు నాయకత్వం
పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం